కొంతమంది జిజ్ఞాసులు అడుగుతున్నారు, వర్తమాన కాలంలోనే దేహం అనుభవం ఉంది, ఇది అంగీకరిస్తారు అందరూ. దేహం ఎలాగా అనుభవంలో ఉందని సహజంగా తెలుస్తుందో ఆత్మానుభవం కూడా అలాగ సహజంగా తెలుస్తుందా? బ్రహ్మానుభవం తెలుస్తుందా? పరమాత్మ అనుభవం తెలుస్తుందా? భగవంతుడి అనుభవం తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న వేసేవాడు సహజంగానే ఆత్మానుభవంలో ఉంటూనే స్వతసిద్ధంగా మళ్ళీ ప్రశ్న వేయటం జరుగుతుంది. అంటే ప్రశ్న వేసినాడు ఒకడు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు. నేను ప్రశ్న వేస్తే మీరు వింటారు, మీరు ప్రశ్న వేస్తే నేను వింటాను. లేదు మీరు ప్రశ్న వేశారు, నేను సమాధానం చెప్తా. ఆ సమాధానం ఆ ప్రశ్నకి మళ్ళీ ఇంకో ప్రశ్నగా రాకూడదు. అంటే మీరు ఒక ప్రశ్న వేశారు, అసంతృప్తితోనో సమస్యతోనో, నేను చెప్పిన సమాధానం మీకు రిలీఫ్ ఇచ్చి ఆ రిలీఫ్లో మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉదయించకూడదు, ఇంకొక ప్రశ్నకి ఛాయిస్ ఉండకూడదు. అలాగే నేను ఉన్నాను అని అనుభవంలో ఉన్న దేహాన్ని నేనున్నానే దేహంగా మనం అనుకోవటం సహజమే, భావించడం సహజమే, గుర్తించడం సహజమే, గమనించడం సహజమే, తెలుసుకోవటం సహజమే. దేహం అనే శబ్దంతో కదలికలతో ఉండటం సహజమే. అలాగే ఉండు. ఎలాగా? దేహం అనే పదంతో ఆ పదం స్థానంలో ఏమిటి? ఆత్మ వచ్చింది. అంటే పదాలు ఒకటే, నేను పదం, ఆత్మ పదం, దేహ పదం. ఈ మూడు మనకి అనుభవంలో సహజంగా పడతాం. నేను దేహంగా ఉన్నానురా అంటే అనుభవంతోనే. నేనే మాట్లాడుతున్నాను అంటే నేను శబ్దంతో నేనే మాట్లాడుతుంది, నేనికే తెలుస్తుంది, నేనికే భావన ఉంది. ఇది అనుభవమే కదా. అంటే అనుభవంలో ఉన్నదని గ్రహించడానికి లక్షణం ఉంది. ఏ లక్షణం? సహజంగా సింపుల్గా చెప్పాలంటే ఎరుక లక్షణం. సహజ ఎరుక లక్షణంతోనే సహజ దేహము ఉన్నదని, సహజ నేను శబ్దంతో నేను ఉన్నానని తెలుసుకోవటం, భావించడం, గమనించడం, గుర్తించడం, అనుకోవటం, తలంచడం, పేరు ఏమైనా పెట్టుకోండి, సహజ స్వానుభవమే. అది ఒక వస్తువు అయినా అనుభవంలో ఉంది. వస్తువు అంటే దేహం కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలిక కావచ్చు, పంచకోశాలు కావచ్చు, సగుణం కావచ్చు, నిర్గుణం కావచ్చు, ప్రకృతి కావచ్చు, భూమి కావచ్చు, నింగి నేల కావచ్చు, నక్షత్రం కావచ్చు, వెలుతురు కావచ్చు, చీకటి కావచ్చు, ఇంద్రధనస్సు కావచ్చు, ఏమైనా సరే శబ్దంతో కూడి భావం ఉంది, భావంతో కూడి శబ్దం ఉంది. భావ శబ్దాలు రెండు తానుగానే ఉన్నాడు. ఇక్కడ విచారణ అనే ప్రసక్తి కూడా లేదు. కారణం ఏంటి? భావం ఉండడం బట్టి శబ్దం పదార్థం వచ్చిందా, పదార్థం ఉండబట్టి భావం వచ్చిందా? పదార్థం యొక్క కణాలని అక్కడ రసాయనిక చర్య సహజంగా జరిగి దేహాకారం ఉన్నది, కరెక్టే. మరి భావం ఎలా వచ్చింది? రాగద్వేషాలు ఎలా వచ్చాయి? ఇలాంటి విమర్శ ఉద్దేశం. నేను ఉన్నాను దేహంగా, దేహాన్ని దేహ శబ్దంతో, నేను శబ్దంతో, అనుభవంతో గమనించుట, గుర్తించుట, తెలుసుకోవట అనే లక్షణంతో సహజంగా నేనే ఉన్నాను. అప్పుడు దేహ స్థానంలో నేను పదం పెట్టుకుంటున్నావు. దేహమే నేను అంటాం, నేనే దేహాన్ని. దేహంతో నా దేహాన్ని నేను అనుభవిస్తున్నాను, నేనుతో నా దేహాన్ని నేను అనుభవిస్తాను. చూడండి, దేహంతో దేహాన్ని గమనించి గుర్తించి తెలుసుకుని నా దేహాన్ని నేను స్వేచ్ఛగా స్వయంగా స్వానుభవంతో ఉన్నాను. నేను దేహాన్ని, నా దేహాన్ని నేనే సంపూర్ణంగా
మూడు కాలాలు మూడు అవస్థలు పంచకోశాలతో సహా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో సహా నేను సహజంగా అనుభవిస్తున్నాను అంటే ఉన్న అనుభవాన్ని నీ లక్షణాలతోనే అది ముందు వెనక లక్షణాలతో ఏదని చెప్పచ్చు. దేహ గమనిక నాకు సహజమే, తెలుసుకుంటా సహజమే, గుర్తించటా సహజమే, దేహ శబ్దం చేయట సహజమే అని నేను శబ్దంతో కదిగుతూ దేహ శబ్ద కదిగుతూ నేను ఉండటం స్వయం అనుభవమే. అలాగే ముందు ఇదే నేను ఇచ్చే సూచన.